మకర రాశి వారికి 21వ తారీఖు 1వ నెల 2025 నుండి 31వ తారీఖు 1వ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ జన్మంలోనే రవి యొక్క సంచారం జరుగుతోందండి. జన్మంలో గోచార రీత్యా రవి యొక్క సంచారము శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు. కాబట్టి అంటే ఏ విధమైన అశుభ ఫలితాలు వస్తాయి అంటే అనారోగ్య సమస్యలు రావచ్చు, మన ప్రవర్తనలో తేడా రావచ్చు, కోపం ఎక్కువగా రావచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి శారీరకమైన ఇబ్బందులు కూడా ఎక్కువ కలిగే అవకాశం ఉంటుంది. ఆ విధమైన ఫలితాలన్నీ రవి జన్మంలో ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇంకా ఇదే మకరంలో బుధుని యొక్క సంచారం ఒక 8 రోజుల పాటు, దీని వెనక స్థానమైనటువంటి వ్యయస్థానంలో ఒక 3 రోజుల పాటు బుధుని యొక్క సంచారం కూడా జరుగుతోంది. వ్యయస్థానంలో బుధుని యొక్క సంచారం సుఫలితాలు ఇవ్వదు. అలాగే జన్మల్లో కూడా మనకి బుధుని యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు. ఇవి అనారోగ్యాన్ని సూచించవచ్చు, వ్యాపారంలో వెనకబాటుతనం కావచ్చు, మన తెలివితేటలు సరిగా పనిచేయకపోవచ్చు. మనకు తెలివితేటలు ఉన్నమాట యథార్థమే, కానీ పని చేయగలగాలి కదా, కొన్ని సందర్భాల్లో పని చేయవండి. ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా వ్యాపార విషయాల్లో కొంచెం వెనకబాటుతనం కూడా గోచరించవచ్చు. కొంచెం ధనలాభం కూడా తగ్గేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుని యొక్క ఫలితాలుగా మనం చెప్పుకోవాలి. ఇక శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 28వ తారీఖు వరకు మనకి ఒక 8 రోజుల పాటు ద్వితీయ స్థానంలోను, అలాగే తృతీయ స్థానంలో ఒక 3 రోజుల పాటు శుక్రుని యొక్క సంచారం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు ఆయన. ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఉన్న కుటుంబం బాగుంటుంది, వాక్కు బాగుంటుంది, ధనం బాగుంటుంది. అలాగే తృతీయ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్లా భార్యాభర్తల మధ్యన అనుకూలత బాగుంటుంది. అలాగే కుటుంబంలోనూ, ఉద్యోగ స్థలంలోనూ, వ్యాపార స్థలంలోనూ, లేకపోతే అనేక రకాల వృత్తులు ఉన్నాయి కదండి, ఆ వృత్తి స్థానాల్లోనూ అవందరి యొక్క సహాయ సహకారాలు అందడం ద్వారా మనిషి యొక్క ఎదుగుదలకి కారణమవుతూ ఉంటుంది. అలాగే ద్వితీయ తృతీయ స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం. ఇకపోతే ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం కూడా జరుగుతోందండి కుంభంలో. ద్వితీయ స్థానంలో అంటే ఇక్కడ మీకు ఏం చెప్పాలి అంటే ఏలినాటి శని ఈ మకర రాశి వారికి జరుగుతోందని చెప్పాలి. ఇక్కడ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల ధనం మీద, ఆ ధన ఆదాయం మీద, రాబడి మీద, కుటుంబంలోనూ దెబ్బపడేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంటుంది. కొంచెం మాటలో కూడా కఠినత్వం అవి పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది శని యొక్క ప్రభావం. ఇక తృతీయంలో రాహు యొక్క సంచారం మీకు మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇంట, బయట, వ్యాపార స్థలంలో, ఉద్యోగ స్థలంలో అనేక రకాలైనటువంటి పూర్వకాలంలో లేనటువంటి అనేక రకాల వృత్తులు మనకి బయట ఇక మధ్యకాలంలో వస్తూ ఉన్నాయి. ఎక్కడ ఏది చేసినప్పటికీ కూడా అందులో మీకు రాహు చాలా చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఇకపోతే చతుర్థంలో గురువు యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. ఆయన ఉన్నది నిజానికి పంచమ స్థానంలోనే, కానీ వక్రగతిలో ఉన్న కారణంగా చతుర్థ స్థానంలో ఆయన మంచి ఫలితములను ఇవ్వజాలరు. అంటే చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు అమ్మగారితోటి మనకి కొంచెం ఆవిడ ఆరోగ్యం బాగాలేకపోవటం, ఆవిడతో మాట కొంచెం పెరగటము, లేకపోతే విద్య విషయంలో వెనకబడటం, భూమి, గృహము, వాహనము ఇత్యాది వాటిల్లో మనకి కొంత ఇబ్బందులు రావటము, ఆ సౌఖ్యాలు అనిపించలేకపోవటము, ఇవన్నీ మనకి చతుర్థ స్థానంలో గురు యొక్క సంచారం వల్ల గోచరిస్తూ ఉన్నాయి. అట్లాగే పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. నిజానికి ఆయన ఉన్నటువంటిది షష్టమ స్థానంలో, కానీ వక్రగతి కారణంగా మనము పంచమ స్థానంలో చెప్పుకుంటున్నాం. పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారము శుభఫలితములను నింపజాలదు. ముఖ్యంగా సంతానం మీద ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. ఆరోగ్యం బాగాలేకపోవడం కావచ్చు, చదువులో వెనకబాటు కావచ్చు, గాయాలు పడడం కావచ్చు, ఆటల మీద శ్రద్ధ పెరగడం కావచ్చు, మొత్తం మీద పిల్లల విషయంలో కొంచెం చెడు స్నేహాలు చేయడం కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా మనకి కుజుని వల్ల ఈ మకర రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి ఈ విధమైన ఫలితాలు. అట్లాగే భాగ్యస్థానంలో కేతు సంచారం జరుగుతుంది. భాగ్యస్థానంలో కేతు సంచారం కూడా ఏ విధమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. అక్కడ మనకి
మనం ఏది సౌకర్యాలన్నీ మిస్ అయిపోయే అవకాశం ఉంటూ ఉంటాము. తండ్రి గారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే దైవభక్తి తగ్గుతుంది, అట్లాగే వాహన సౌఖ్యం తగ్గుతుంది. ఇట్లాంటి మొత్తం మీద ప్రతికూలమైనటువంటి ఫలితాలనే ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ కేతు యొక్క ప్రభావం మీకు ఎంత కాదనుకున్నా భాగ్యంలో ఉన్నాడు కాబట్టి కొంచెం భావాద్భావం కాబట్టి మనకి ఇక్కడ భావాద్భావం చెప్పుకోవడానికి ఏం కూడా లేదనుకోండి. భావాద్భావం కాదు, 9వ స్థానంలో ఉన్నటువంటి కేతు మనకి ప్రతికూలమైన ఫలితాలే ఇస్తాడు, ఇందులో ఏమాత్రం సందేహం లేదండి. అందుచేత మనకి ముఖ్యంగా ఈ రాశి వారికి బుధుడు కొంత అనుకూలత ఉన్నాడు, శుక్రుడు పూర్తి అనుకూలత ఉన్నాడు, అలాగే రాహు అనుకూలత ఉన్నాడు. అలాగే ఇకపోతే ఏ గ్రహం మిగతా అనుకూలంగా లేవు. ఎక్కువ గ్రహాలు ప్రతికూలత, తక్కువ గ్రహాలు అనుకూలత ఉన్నది కారణంగా మీకు ఆచితూచి అడుగు వేయండి. అట్లాగే ఎవరికి హామీలు అవి ఉండమాకండి. అట్లాగే మీరు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక 2-3 నిమిషాలు నవగ్రహాల గురించి కేటాయించండి. ఏదో ఒకటి చదువుకోండి, మీకు సర్వశుభాలు చెప్పుకుంటాయి.